మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు. అందరికీ వందనాలు. మీ పక్కన ఉన్న కూడా ప్రైజ్లు చెప్పుకోండి. మరి ఎలాగునా మిమ్మల్ని అందరినీ కలిసి ప్రభు నామని కనపరిచే గొప్ప ధన్యతను ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నాను. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం సేపు నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రభు మనందరితో మాట్లాడతాడు. ప్రియులరా, పాటలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో, మరి దేవుని వాక్యం కూడా అంతే ప్రాముఖ్యమైంది. కొంతమంది ఏమనుకుంటారంటే వాక్యం ఒకటే ప్రాముఖ్యమైంది, మిగతా పోయి పర్లేదు, పెద్ద ప్రాబ్లం లేదనుకుంటారు. నో, యెహోవాను స్తుతించడం మంచిది. స్తుతి అనేది చాలా గొప్పది. పాటలు ఎంత ప్రాముఖ్యమైనవో స్తుతి ఆరాధన అంతే ప్రాముఖ్యమైంది. పాటలు స్తుతి ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో దేవుని వాక్యం కూడా అంతే ప్రాముఖ్యమైంది. పిల్లరా, గమనించండి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వచ్చేసరికి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఏం వింటాంలే, విన్నవే కదా, వినిన సంగతులే కదా, ఆ పొట్టు చక్కాయ కోసం ఆ 5 రొట్లు 2 చేపలు ఇయే కదా చెప్తారు అని కొంతమంది ఈ పాటల పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు పాటలు మాత్రం వింటారు, వాక్యం క్లోజ్ చేసేస్తారు. కొంతమంది పాటల్లో ఏముంది, వాక్యం ప్రాముఖ్యమైనది కదా అనుకుంటారు. నో నో నో, అన్నీ సమానమే, అన్నీ విలువైనవి, అన్నీ ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఆది నుండి అంతం వరకు మనం ఉండాలి. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు, ప్రారంభం నుండి చివరి వరకు మనం దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ప్రియులరా, నేను ఒక క్లుప్తమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ త్వరగా మరి డిస్టర్బ్ అవ్వకుండా, అటు ఇటు కదలకుండా. పాస్టర్ గారి దగ్గరలో లేరులే, పాస్టర్ గారు మనం ఏం చేసినా ఏం కనపడదు, కాల్స్ ఆపుకున్నా, లుంగితో కూర్చున్నా, మరి ఎలా కూర్చున్నా పాస్టర్ గారు కనపడటం లేదని అనుకోకండి. దేవుని సన్నిధిలో ఎలా ఉంటారో అలాగే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఎలా ఉంటారో అలాగే స్పందించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 13వ అధ్యాయం. మన అందరికి తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి కొన్ని మాటలు చదవండి. విశ్రాంతి దినమున 13 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచెను. 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను 18 ఏళ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలని దేవుని సేవకుడు కోరుతున్నాను. ఇక్కడ ప్రభు 18 ఏళ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తెను ప్రభు విడుదల చేసిన సన్నివేశం మనం కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నా మెసేజ్ అంశం ఏంటంటే డెలివరెన్స్ ఫ్రమ్ ద డెవిల్. సాతాను బంధకాల నుండి విడుదల పొందడం ఎట్లా. సాతానుడు చాలామందిని బంధిస్తున్నాడు. విశ్వాసం లేని వారిని ఎలాగ బంధించి ఉంచాడు. ప్రియులరా, దేవుని ఎదుగు రాలేని వారిని ఎలాగ బంధించి ఉంచాడు.
అట్ సేమ్ టైం విశ్వాసులను కూడా, క్రైస్తవులను కూడా బంధిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే ఈమె ఎవరట? ఈమె 16 వచనంలో 18 ఏళ్ల నుండి సాతానుడు బంధించిన ఎవరి కుమార్తె అంట? అబ్రహాము కుమార్తె అంటండి. అంటే అబ్రహాం కూతురును కూడా బంధిస్తాడా? అబ్రహాము కుమార్తె. అబ్రహాం అంటే సామాన్యుడు కాదు. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. విశ్వాసులకు తండ్రి, దైవజనుడు, ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా అనుభవం కలిగిన దేవుని స్నేహితుడు. అంత ఉన్నతమైన మరి ఆ వంశంలో, అంత ఉన్నతమైన ఆ యొక్క లైన్లో ఉండి కూడా ఈమె సాతానుడు బంధించాడు ఈమెను. అంటే సాతానుడు ఈ కెన్ బైండ్ ఎనీవన్. సాతానుడు ఎవరినైనా బంధిస్తాడు. రకరకాల బంధకాలు, మానసికమైన బంధకాలు కొన్ని, ఆత్మలో బంధకాలు కొన్ని, శరీర సంబంధమైన బంధకాలు కొన్ని, కొన్ని కనిపించే దురలవాట్లు, కొన్ని కనిపించలేని దురలవాట్లు, వ్యసనాలు, రకరకాల బంధకాలతో సాతానుడు మనుషుల్ని బంధిస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు ఈ సో ఇంట్రెస్టింగ్ టు డెలివర్ యూ. దేవుడు తన బిడ్డలైన వారిని విడుదల చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. చూడండి చూడండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం 8:3 3:8 అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క క్రియలు లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు లయపరచడానికి, సాతాను క్రియలు లయపరచడానికి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. గాడ్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ దట్ హీ వాంట్స్ టు డెలివర్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ క్లచెస్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించాలని, విమోచించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రియులారా, వాడు ఎంతగానో బంధిస్తున్నాడు, చెరపడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట కనబడితే సాతానుడు ఎలా చెరపడుతున్నాడు. 14:16 చూడండి. యెషయా గ్రంథము 14:16 వచనం. 14:16 అండి. వేగంగా చదవాలి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. ఎస్, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేయవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల చాలు తాను చెరపట్టిన వారిని. ప్రియులారా, ఈ 14వ అధ్యాయంలో ఈ మాటలు సాతానుడి గురించి రాయబడ్డాయి. వాడట లోకమును అడవిగా చేసాడట, దాని పట్టణాలు పాడు చేసాడట. వాడు పాడు చేయడం, ప్రియులారా, మరి డిస్ట్రాయ్ చేయడం, అంతేకాదు చెరపట్టాడు మనుషుల్ని. చెరపట్టి వారి నివాస స్థలమునకు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లకుండా. అందుకే వాక్యంలో రాయబడింది ప్రసంగి గ్రంథంలో అనుకుంటా, నువ్వు మొన్నే కనుక తిరిగి మొన్నైపోతావు, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు మరలా వెళ్ళిపోతుందని దేవుని వాక్యం. లోపల ఉన్న ఆత్మ, పిల్లల జీవాత్మ, దేవుని ఊపిరి. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి వెళ్ళకుండా చెరపట్టి శరీరాన్ని, ఆత్మను చెరపట్టి సాతానుడు మరి పాతాళానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దట్స్ హిస్ డ్యూటీ. అది సాతానుడి డ్యూటీ. అది నశింపు చేయాలని. గమనిస్తున్నారా ఎంత భయంకరంగా బంధిస్తున్నాడండి? రకరకాల బంధకాలు, విడుదల పొందలేకపోతున్నారు మనుషులు. భయంకరమైన బంధకాలు. దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడ్డాయి. ప్రియులారా, బంధించబడుతున్నారు మనుషులు, బంధించబడుతున్నారు. ఈ బంధకాల నుంచి విడుదల లేదా? ఈ కట్లు నుంచి విడుదల లేదా? 116వ కీర్తన 16వ వచనం చూస్తే, 116వ కీర్తన 16వ వచనంలో భక్తుడు అంటాడు, నా కట్లు విడిపించు నాయన, నా కట్లు. చదవండి. యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడిని,
నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అదేంటండి, నేను నీ సేవకుడిని, నిజంగా నీ సేవకుడిని, నీ సేవకురాలు కొడుకుని, అంటే మా అమ్మ సేవకురాలే, మా నాన్న సేవకుడే, నేను నిజముగా సేవకుడిని. అయితే నాకు ఇంకేమున్నాయి? నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అదేంటండి బెదరు, అదే బెదరు, కట్లు ఉన్నాయి, కొన్ని కట్లు, కొన్ని బంధకాలు ఉన్నాయి. సాతానుడు ప్రియులారా అన్సీనబుల్ బాండేజెస్, కనిపించని కట్లు నుంచి ఆ సాతానుడు మనుషుల్ని బంధిస్తున్నాడు. ప్రియులారా యోహాను సువార్త 11:43 లాజరు బ్రతుకున్నాడు కానీ బంధకాలు ఉన్నాయంట. చదవండి ఒకసారి. యోహాను సువార్త 11:43-44 వచనాలు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతనికి ముఖమును రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసయ్య అంటున్నాడు, చూడండి, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. మీరు అతని కట్లు విప్పండి రా. మొదట లాజరు బ్రతికే ఉన్నాడు, సమాధి నుంచి లేచాడు. లాజరు బయటికి రాలేసరికి బయటకు వచ్చాడు. బ్రతికున్నాడు కానీ కట్లున్నాయి, బంధకాలు ఉన్నాయి. ఇదనాలు చాలామంది బ్రతికున్నారు కానీ బంధకాలు ఉన్నాయి, రకరకాల కట్లు. సాతానుడు వాడు బంధిస్తున్నాడు. ప్రభు అంటున్నారు 18 సంవత్సరాల నుంచి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తెను విడిపింపొద్దా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోకాసు వార్తలో ఆ అబ్రహాం గారి కుమార్తె ఎక్కడుందట చూడండి. అబ్రహాం కుమార్తె 13వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఈ లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఈమె ఎక్కడుందంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడుందంట? 10వ వచనం 13:10. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనత పరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎక్కడ? సమాజ మందిరంలో. అది విశ్రాంతి దినం పూట. విశ్రాంతి దినం అంటే ఆరాధన దినం, ప్రభువుని గణపరిచే దినం. ఆరాధనకి వచ్చింది ఈమె. దేవుని మందిరంలో, సమాజ మందిరంలో ఉంది పిల్లరా. చుట్టూ పెద్దలు ఉన్నారు, అక్కడ ప్రభు ఉన్నాడు, అన్ని ఉండి కూడా ఈమె ఎవరితో బంధించబడింది? సాతానుడి చేత బంధించబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నాడు సాతానుడు చూడండి. బంధించినట్టు ఎవరికి కనిపించకుండా, కనిపించినట్లుగా. పిల్లలు ఎంత దౌర్భాగ్యమో. పాస్టర్ గారు ఎదుట యూఆర్ ఆల్ రైట్, సంఘ పెద్దలు ఎదుట యూఆర్ ఆల్ రైట్, సంఘములో మంచి పేరు ఉంది, అబ్బో ఎంత భక్తిపరుడండి, ఎంత భక్తిపరురాలండి. ఇంట్లో చూడాలా, రహస్య జీవితం చూడాలా, ఒంటరి బ్రతుకులో చూడాలా. ఎన్ని బంధకాలండి, ఎన్ని బంధకాలు. సమాజ మందులలో ఉండి కూడా, దేవుని సన్నిధిలో ఉండి కూడా ఇంకా బంధించబడి ఉన్నావా? ఉదయకాలంలో ప్రభు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏమనో తెలుసా? నిన్ను విడుదల చేయాలని. ఆమేన్. నిన్ను విడుదల చేసిన తర్వాత నువ్వు ఆయన్ని మహిమపరచాలని. 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13 13 ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచింది. అది దేవుని ఇంటెన్షన్ నీ పట్ల. నువ్వు చక్కగా నిలబడి దేవుని మహిమపరచాలి. బంధకాలన్నీ ఊడిపోవాలి. 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిందంట. ఇప్పుడు గూని అంటారు చూసారు, గూని. కానీలోనే ఉంది గూనంట. కానీ గూని అంటే చాలా మంచోడు. అమ్మ చాలా మంచిదండి బాబు, మా భార్య చాలా మంచిది, కానీ అంటారు చూసారు కొంతమంది. ఆ కానీలోనే ఉంది గూని. ఆ గూనే ఈ గూని. ఏది? ఈ గూనితో బాధపడుతుంది పిల్లలు. మార్పు లేదు, బంధకాలు, సాక్ష్యము లేదు, ఆత్మీయ జీవితం లేదు, భక్తి వేషం వేసుకుని ఉంది. ఈ ఉదయం ప్రభు విడుదల చెయ్యాలని, చేతులుంచాలని, నీవు ఆయన్ని మహిమపరచాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ ఉదయం కొంచెం లోతుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. క్లచెస్ ఆఫ్ ద డెవిల్, సాతాను యొక్క బంధకాలు. వాడు ఒక వ్యక్తిని బంధిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి జీవితం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. సాతానుడు ఒక వ్యక్తిని బంధిస్తే ఎలా ఉంటుంది వ్యక్తి యొక్క బ్రతుకు?
చదువు 10వ అధ్యాయం మొదటి వచనం చదువు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. సాతానుడట వాడు గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించినట్టు వాడు వేరొక మార్గమున ఎక్కువాడు. ఈ కమ్స్ ఇన్ అనదర్ వే. మరొక మార్గం కూడా వస్తాడు. వాడు ఎవడట? దొంగయు దోచుకున్నవాడు. 10వ వచనం చదువుతున్నాడు. 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. పిల్లలు, ఈ దొంగ సాతానుగాడు పేరు పేరంటే దొంగ. వాడు దొంగలిస్తాడు. జాగ్రత్త. వాడు పనే దొంగలించటం. వింటున్నారా? దొంగతనమును హత్యను చేయడానికి తప్ప మరి దేనికి రాడు. వాడు దోచుకుంటాడు. వాడు దొంగతనం చేస్తాడు నీ దగ్గర. ఇప్పటికే చాలా దొంగలించాడు నీ దగ్గర. నీ ఆరోగ్యం దొంగలించలేదా? నీ ఆస్తిని దొంగలించలేదా? నీ కష్టార్జితం దొంగలించట్లేదా? నీ ఆశీర్వాదాలు దొంగలించట్లేదా? నీ మనశ్శాంతిని దొంగలించట్లేదా? కుటుంబంలోని ఐక్యతను దొంగలించట్లేదా? వాడు దొంగ, దోచుకున్నవాడు. అందుకే సాతానుడికి మనం చోటు ఇవ్వకూడదు. దుష్టునికి చోటు ఇవ్వద్దు. అపవాదికి అవకాశం ఇవ్వద్దు. పిల్లరా, వాడు దొంగలిస్తాడు. వాడు దొంగలిస్తాడు. పిల్లరా, ఆర్థికంగా నీ ఆశీర్వాదాలు వాడు దొంగలిస్తాడు. ఇర్మియా గ్రంథం 3:24 చూడండి. సాతానుడు వాడు ఎలా దొంగలిస్తున్నాడు, ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా వాడు మన 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 ధనాన్ని, మన డబ్బులని నొక్కేస్తున్నాడు. పిల్లరా, దొంగలిస్తున్నాడు. చదవండి ఒకసారి. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత. ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడు కాదు బాబు. మా చిన్నప్పటి నుండి, మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులు వారి కుమారులు వారి కుమార్తెలను రింగివేయుచున్నది. లజ్జాకరమైన దేవత. ద స్పిరిట్ ఆఫ్ షేమ్లెస్. ఈ దేవత పేరు లజ్జాకరమైన దేవత, సిగ్గులేని దేవత. ఈ దురాత్మ ఏం చేస్తుందంట? మా బాల్యము నుండి, మా చిన్నప్పటి నుండి, ఎప్పటి నుండో, మా పితరుల దినముల్లో నుండి అదట మా కష్టార్జితం ఏం చేస్తుందంట? రింగి వేస్తూ ఉంది. కష్టపడుతున్నాం. అకార్డింగ్ టు 127వ కీర్తనలో 1-2 వచనాల ప్రకారం వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉండడం ఏమైపోతుందంట? వ్యర్థమైపోతూ ఉంది. ఈ లజ్జాకరమైన దేవత మొత్తం మింగేస్తుంది ప్రియులరా. అంతేకాదు, సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు మన డబ్బు సంచికి కన్నం పెడుతున్నాడు. హగ్గయి గ్రంథం 1:6 ఉంటుంది. హగ్గయి 1:6 ఈ సాతానుడు మన ఆ ఆశీర్వాదం మీద, ఆర్థిక పరిస్థితుల మీద ఎలా దెబ్బ కొడుతున్నాడో, ఎలా దొంగలిస్తున్నాడో. మీరు విస్తారంగా విత్తినను చూస్తున్నారా? విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేయుచున్నను, మీరు అన్నం తింటున్నారు కానీ ఆకలి తీరట్లా. పానం చేయుచున్నను, మంచినీళ్ళు తాగుతున్నారు కానీ దాహం తీరకై ఉన్నది. బట్టలు కప్పుకుంటున్నా, చలి ఆగకున్నది. ఇవన్నీ సాతానుడు చేసిన పనులండి. సాతానుడు చేసే పనులు. వారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చిరిగిపోయిన సంచిలో జీతము వేసినట్టుగా ఉన్నది. కష్టార్జితం అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాదా? అలాంటి స్థితిలో మనం లేమా? ఏమైపోతుందో మన కష్టార్జితం? ఏమైపోతుందో మన ఆహారం? మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ తింటున్నావు, ఏమైపోతుందో ఆహారం అంతా? ఆరోగ్యం లేదు నీ శరీరంలో. అందరూ బాగానే ఉంటున్నారు కానీ ఇంట్లో సమాధానం లేదు. అందరూ మంచోలే, అందరూ క్యారెక్టర్ కలిగినోలే కానీ ఇంట్లో నెమ్మది లేదు. ఏమైంది? దొంగలిస్తున్నాడు సాతానుడు, దోచుకుంటున్నాడు. ఈ ఉదయం నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఈ దొంగ చేతిలో నుండి ప్రభు నిన్ను విడుదల చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ యూ టు డెలివర్. నిన్ను విడుదల చేయడానికి ఆయన ఎంతో శ్రద్ధగా, అందుకే ప్రత్యక్షమయ్యాడు ఆయన. నశించిపోతున్న దాన్ని, నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు
ప్రత్యక్షమయ్యాడు. లోక 19:10 ఉంటుంది. పోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు పిల్లరా. సాతానుడు వాడు దొంగ, వాడు దోచుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు వాడట గాలం వేసి లాగుతున్నాడట అండి. గాలం వేసి లాగి దేవునికి దూరం చేస్తాడు వాడు. అదే హబక్కూకు గ్రంథం 1:16 చూడండి. హబక్కూకు గ్రంథము 1:15. హబక్కూకు 1:15 చదవండి. గట్టి చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడట. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట. పిల్లలు సాతం దగ్గర 3 ఉన్నాయి. ఒకటి గాలము, రెండోది ఉరులు, మూడోది వల. వింటున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాతాను దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటేమో గ్యాలం. గ్యాలంకి ఎన్ని చేపలు పడతాయి? మాట్లాడట్లేదు. ఒకటే సింగిల్కి ఒక వ్యక్తికి గ్యాలం వేస్తున్నాడు. ఊర్లు అంటే ఫ్యూ పీపుల్, కొంతమంది. ఒక 3, 4, 5 పక్షులు పట్టడానికి ఊర్లు వేస్తారు. ఊర్లు. గ్యాలం అంటే గ్యాలం వేసి ఎన్ని పడతాయి? ఒకటా? గ్యాలం వేసి ఎన్ని పడతాయండి? కొన్ని వందలు పడతాయి. వలేస్తే కొన్ని వందలు పడతాయి. గ్యాలం వాడుతున్నాడు, ఉరులు వాడుతున్నాడు, వల వాడుతున్నాడు. ఎంతమందిని లాగేస్తున్నాడు, జీవంలో నుండి లాగేస్తున్నాడు. కొట్టుకుంటున్నారు ప్రియుడరా. చేపను పట్టేసి మనం బుట్టలు వేసుకున్నాడు ఏం చేస్తుంది? కొట్టుకొని ఆక్సిజన్ అందక, ప్రాణవాయువు అందక కొట్టుకొని కిలకిలాడిపోతున్నాడు. చాలామంది క్రీస్తులో నుండి లాగేస్తున్నాడు. వాడు సంఘంలో నుండి లాగేస్తున్నాడు, దేవుళ్ళ నుండి లాగేస్తున్నాడు. గ్యాలము జాగ్రత్త ఉంది, ఊర్లు ఉంది జాగ్రత్త, ఊర్లు ఉన్నాయి. వల ఉంది జాగ్రత్త. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సాతానుడు వాడు లాగేస్తున్నాడు, పట్టి లాగేస్తున్నాడు. లాగేసి ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు గంతులు వేసి సంతోషిస్తున్నాడు అంట. సాతానుడు ఇంకేం చేస్తాడు పిల్లరా? వాట్ హీ విల్ డూ? సాతానుడు ఏం చేస్తాడు పిల్లరా? చాలామందిని ఇప్పటికీ గాలం వేసి లాగేశాడు. చాలామంది ఆత్మీయ జీవితాలు సన్నగిలిపోయాయి. కొంతమంది ప్రభులో కూడా లేరు. కొంతమంది దేవునికి దూరం అయిపోయారు. పౌలు అంటాడు, ఫీనెహాసుతో మరి తన శిష్యుడైన తిమోతితో చెబుతూ రాస్తాడు, తిమోతి దేమా ఎంతో ప్రేమించాను, నా చెరసాల్లో జైల్లో కనిన కుమారుడు, రక్షణ నడిపించుకున్నాను, ఆఖరి వరకు ఉన్నాడు, చివరిలో ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు. తెస్సలోనికి దేమా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. లాగేశాడు ప్రియుల సాతానుడు. ఇస్కరియోతు యోధ 12 మంది శిష్యుల్లో ఉండాల్సినాడు. గ్యాలం వేసి ఏం చేశాడు? లాగేశాడు అంతే. ఆ గ్యాలంలో పడి గింజుకొని ఆఖరికి ఊరు పెట్టుకొని చచ్చిపోయి కృపను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లల సాతానుడు పిల్లరా మరి దోచుకోవడం మాత్రమే కాదు, దొంగతనం చేయడం మాత్రమే కాదు, లాగేస్తాడు మనుషుల్ని. ఇంకేం చేస్తాడు సాతానుడు? వాట్ హీ విల్ డూ? సాతాను ఏం చేస్తాడు పిల్లరా? 2 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4:4 చూడండి. సాతానుడు వాడు దేవుని బిడ్డలను ఎలా బంధిస్తున్నాడో కొన్ని మాటలు నేను వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తాను. నేను మీకు మరలా చెప్తున్నాను, ప్రభు తన బిడ్డలైన వారిని సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఉదయం సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ నా మాటలు వింటున్న వారందరూ మీరు ఎవరైనా సాతానుడు బంధించుకుంటే ఈ ఉదయమే ఈ వాక్యం ద్వారా ప్రభు నేను విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. చదవండి 4:4 2 కొరింథియన్స్. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. ఇందాకలేమో లజ్జాకరమైన దేవత, ఇదే దేవత యుగ సంబంధమైన దేవత, ద డెవిల్ ఆఫ్ దిస్ జనరేషన్. ఈ తరములో ఉన్న దేవత
జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? ఈ ఈ ఈ దేవతట అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం చేస్తాట? గుడ్డితనము కలిగజేస్తూ ఉంది. సాతానుడు దొంగతనము, దోచుకొనడం మాత్రమే కాదు, వాడు కేల వేసి లాగడం మాత్రమే కాదు, వాడు ఏం చేస్తాడో తెలుసా? గుడ్డితనం కలిగజేస్తున్నాడు. ఏమీ కనపడకుండా, పోను కనీసం ఏదో అలికినట్టు కనపడినా పోగలను, అది లేదు. మొత్తం బ్లాక్, మొత్తం బ్లైండ్నెస్, 100% బ్లైండ్నెస్. ఇక ఎదట ఎవరున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు, చంద్రుడు ఎలా ఉంటాడో, నేచర్ ఎలా ఉంటుందో ఏమీ తెలియదు. రక్షణ రక్షణ అంటాడు కానీ రక్షణ పోతాడు. రక్షణ గురించి పాటలు పాడతాడు, రక్షణ గురించి పాటలు రాస్తారు, కానీ రక్షణ అనుభవం లేదు. పరిశుద్ధాత్మ గురించి పాటలు పాడతారు, పరిశుద్ధాత్మ గురించి వాక్యాలు చెప్తారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం వారికి తెలియదు. వారికి ఆత్మ సంబంధమైన గుడ్డివారు. ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు గుర్తును కలిగేసి వారిని వేషధారణలోకి తీసుకుని వెళ్ళిపోతాడు, భక్తి తృప్తిలోకి తీసుకెళ్ళిపోతాడు. యువర్ ఫైన్, యువర్ సో ఫైన్, నువ్వు చాలా మంచివాడివే, ఓ ఇదిగో దిస్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్తాడు. పిల్లరా, నువ్వు అనుభవాలు చూడకుండా, ప్రభువుని చూడకుండా, ఆ అనుభవాలు అనుభవించకుండా చేసి నిన్ను గుడ్డితనంలోకి తీసుకుని వెళ్ళిపోయి భ్రష్టుడిగా చేసేసి దేవునికి దూరం చేస్తాడు. ఎంత మ్యానిపులేటర్ అండి వాడు. ఏమండి, పందికి నందిని పందిని చేసేస్తాడు. నా మ్యానిపులేటర్ వాడు. అక్కడికక్కడే సర్దిపుచ్చేస్తాడు, అక్కడికక్కడే సరిపెడతాడు వాడు. ఎంత తెలివైన వాడు వాడు. పనికిమాలి చావు తెలివితేటలు వాడివి. జాగ్రత్త, వాడి యొక్క బంధకాల్లో మనం పడకుందుము గాక. వాడు గుడ్డితనం కలిగజేస్తున్నాడు. ఏమీ కనిపించట్లేదు, ఏది కనబట్ల, ప్రభువు కనబట్ల, దేవుని దూతలు కనబట్ల, దేవుని సన్నిధి లేదు, వాక్యంలో ప్రభువు కనబట్ల, మనోనేతలు మూగిపడి ఉన్నాయి, ఏమీ కనబట్ల, నథింగ్. ఆర్ యు బ్లైండ్? సాతానుడు బంధిస్తూ వారి గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. మంచి చెడ్డ కనబట్టలేదు, ఏది మేలో ఏదో క్షేమమో తెలియట్లా. అన్యాయమే న్యాయములాగా, అక్రమమే క్రమములాగా, ఏమంటే చీకటి వెలుగుగా, రెండు ఒకటే, తేడా తెలియట్లే. కారణం ఏంటో తెలుసా? వాడు గుడ్డితనం కలుగజేశాడు. పిల్లలు, ఈ సాతానుడు ఇంకేం చేస్తున్నాడు? చూడండి మీ వాక్యంలో ఇర్మియా గ్రంథం 3:24 చదివేశారు కదా, ఆ మాట చదువు. సాతానుడు ఏం చేస్తున్నాడు పిల్లరా? 30వ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 వచ్చిన, ఇర్మియా 30:12 చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. అబ్బో, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. నీ గాయములు బాధాకరములైనవి, నీ పాపము విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయం బాధాకరమైనది, నీ పాపములు విస్తరించగా నేనే నిన్ను కొట్టాను, నీకు కఠిన శిక్ష కలగజేశాను, నిన్ను గాయపరిచాను. నీ గాయములకు చికిత్స చేయగలిగిన మందు లేదు, డాక్టర్ లేడు. ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు. కరోనాని ఏ డాక్టర్ బాగు చేయలేడు. కరోనాకి మందు లేదు పిల్లరా, కరోనాకు మందు లేదు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే యేసు పొందిన గాయాల్లో స్వస్థత ఉన్నది మనకి. ఆమేన్. ఆ కరోనా వ్యాధి అయినా, అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, పాజిటివ్ అయినా, ఏదైనా, ఎనీ పాజిటివ్, ప్రభు దాన్ని నెగిటివ్గా మార్చగలడు. ఆమేన్. అయితే దానికి సీక్రెట్ ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకోవాలి, దోషాన్ని ఒప్పుకోవాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా ఎంతమంది ప్రార్థన చేసి నీకు స్వస్థత రాదు. మా ఊర్లో ఒకడు ఉండేవాడు, ఆడి పేరు చెప్పాలండి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కనబడితే అడుగుతారండి. నేను ఆడి పేరు చెప్పను, వింటున్నారా జాగ్రత్తగా. ఆడే ఎలాంటాడంటే వాడికి మరి వెరైటీ స్పీకర్స్ పిచ్చాడికి. ఒకడు ఎప్పుడు నచ్చడు, అడిగి ఎప్పుడు కొత్తగా కనబడుతుండాలి. అడిగి ఒక్కొక్క వారం ఒక్కొక్క కొత్తని తీసుకొస్తుంటాడు సెల్ ఫోన్లో. ఇదిగో అని చూసావా, ఈయన వాక్యం విన్నావా? అలా అందరు వాక్యాలు విని 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 అక్కడికి మొండిదారిపోయాడు. ఏ వాక్యం వాళ్ళు ఫలించలేదు. గమనిస్తున్నారా? ఏ సేవకుడు వచ్చిన వెళ్ళి ఇలా బొర్రెట్టేస్తాడు ఇలా గాడి దగ్గర. ఆ సేవకులు వాడి తల మీద
చేసి వచ్చిన వాళ్ళ పురమ చేయడం, ప్రార్థన చేయడం. ఆ తల మీద చేసి ప్రార్థన చేసి అందరితో చేయించుకోవడం వల్ల నెత్తి మీద ఎంటికలు ఊడిపోయి ఇక్కడ పట్టపురం వచ్చేసింది. అందరూ తల మీద చేయడం వల్ల ఎంటికలు ఊడిపోయి కానీ బతుకు మారలేదు. నిన్న కూడా ఫోన్ వచ్చింది ఆ ఇంట్లో నుంచి, బాబో మా ఆయన ఏమో తిరుగుతున్నాడు ఊరి మీద, మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం సరిగ్గా లేదు, బాబో మా బతుకు బాగోలేదు, ప్రార్థన చేయండి మా ఆయన కోసం మా కోసం. పిల్లరా, పాపాను ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఎంతమంది దైవజనులు తల మీద చేసినా ఏం ప్రయోజనం లేదు, ఉండదు. ఈరోజు మన పాపాలు ఒప్పుకుంటే పాపంతో పాటు రోగం కూడా పోతుంది. ఆమేన్. పాపంతో పాటు వ్యాధి పోతుంది. ఇక్కడ సాతానుడట, గమనిస్తున్నారా, వాడు మరి కొన్నిసార్లు వ్యాధి కలగజేస్తాడు. వింటున్నారా జాగ్రత్తగా? ప్రభు అంటారు ఒక దగ్గర, చెవిటి దయ్యమా, బ్లైండ్ స్పిరిట్ అంటాడు. ఆ దెయ్యం పడితే వాడికి చెవిటితనం వచ్చింది. ఒక దగ్గర వాడి గడగడలాడించి వాడు నొరగలకు ఒక్కరు ఎప్పటికప్పుడు పిట్స్ వచ్చేస్తుందట. ప్రభు వాడు దెయ్యమా బయటికి పోయేసరికి ఆ దురాత్మ వదిలేస్తుంది. ఆ దెయ్యం పడితే వాడికి పిట్స్ వచ్చేస్తుంది. ప్రతి వ్యాధి కూడా సాతానుడు వల్ల కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చాలా కారణాలు ఉన్నాయనుకోండి, అందులో డెవిల్ కూడా కారణం, సాతానుడు కూడా కారణం. వింటున్నారా? ఈ మధ్యాహ్నం సాతానుడు రోగాన్ని కలుగజేస్తున్నాడు. పిల్లల తెగులు వచ్చేస్తుంది. పిల్లల దురాత్మ వల్ల తెగులు వస్తూ ఉంది. సాతాను వల్ల వ్యాధి కలుగుతున్నాయి. సాతాను వల్ల శరీరంలో నెమ్మదలేదు. పిల్లరా, గమనిస్తున్నారా? ప్రభు ఆ బంధకాల నుంచి నేను విడుదల చేయాలని ఈ ఉదయం కోరుకుంటున్నాడు. సాతానుడు ఇంకేం చేస్తున్నాడు? వాడు తరుముతూ ఉన్నాడు, మనుషుల్ని తరుముతూ ఉన్నాడు. నెమ్మదలేదు. వేటగాడు అంటే వాడి పేరు, వేటగాడు. 91వ కీర్తన చూడండి, 3-4 వచనాలు చూడండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవడి వేటగాడు? సాతానుడు వేటగాడు. 10వ కీర్తన 2వ వచనం చూడండి. 10వ కీర్తన 2వ వచనం, 10:2. ఎస్ లార్డ్. కీర్తన 10:2. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో, జాగ్రత్తగా ఉంటున్నారా? సాతానుడు వేటగాడు అనే వాడు తరుముతున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో బాణం వేసి నేను కొట్టాలని, నేను చంపాలని చూస్తున్నాడు. వాడు తరుముతున్నాడు, మనుషుల్ని తరుముతున్నాడు అండి. తరుముతా ఉన్నాడు, పరిగెడుతున్నాడు మనుషుడు. నెమ్మది లేదు వాడికి, సమాధానం లేదు. పిల్లరా, సమాధానం లేదు. వాడు శోధకుడు అని రాయబడి, వాడు శోధిస్తున్నాడు. వాడు బలహీనపరిచే దెయ్యం అనేది బలహీనపరుస్తున్నాడు. ఆ అబ్రహాం కుమార్తెను ఏ దెయ్యం పట్టుకుని తెలుసా? బలహీనపరచు దెయ్యము. బలహీనపరుస్తున్నాడు సాతానుడు మానసికంగా. పిల్లలు, నిన్న ఒక వీడియో చూశాను. ఒక సహోదరి పిల్లరా భర్తని పిల్లల్ని వదిలేసి ఆ గోదావరి బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పిల్లరా తన కుమారుని తీసుకుని వెళ్ళింది. ఆ విజయవాడ ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ మీద అనుకుంటా. ఆ చిన్న కొడుకున్నాడు, ఒక 5 సంవత్సరాలు. వాడిని అలా వదిలేసి ఆమె దూకేసింది పిల్లరా. ఎందుకని? నిన్న ఒక వీడియో చూసాను పిల్లరా. తన భర్తని పిల్లలు వదిలేసి రాజమండ్రి అనుకుంటా రైల్వే స్టేషన్లో కూర్చుంది. ఎంత అందంగా ఉంది, అంత చక్కగా ఉంది పిల్లరా. మనసులో నెమ్మది లేదు. నీ పేరేం పేరు అంటే పేరు చెప్పట్లేదు. నీ ఊరి పేరు చెప్పమని తీసుకెళ్తామంటే నా ఊరి పేరుని చచ్చిపోయి చెప్పనంటుంది. సాతానుడు భయంకరంగా మానసికంగా బలహీనపరిచాడు ఆ సహోదరిని. ఆ ఆత్మను బ్రిడ్జి మీద ఆ యొక్క బ్యారేజ్ మీద పట్టుకున్నారట. ఆమెను పట్టుకొని తీసుకొచ్చారట. గింతేస్తుందంతే, ప్రాణం తీసేసుకుంటుందంతే. చాలామంది మనసులో దుర్బలులై, మనసులో బలహీనులై, ఇక ఎందుకు బ్రతకడం, బెటర్ టు డై, లెట్ మీ డై, నేను చనిపోనివ్వండి, నేను బ్రతకడం అనవసరం అనుకుని ఎంతమంది. ఈ కారణం ఏంటో తెలుసా? సాతానుడు వారిని మనసులో మానసికంగా బలహీనపరిచి, ఆత్మలో బలహీనపరిచి, ఆర్థికంగా బలహీనపరిచి చంపి నరకాన్ని తీసుకుపోవాలని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. వాడు బలహీనపరుస్తున్నాడు, వాడు చంపుతున్నాడు మనుషుల్ని, నరకాన్ని తీసుకుపోతున్నాడు. గమనిస్తున్నారా? ఈరోజు ప్రబోటున్నారు. 18 సంవత్సరాల నుంచి సాతానుడు బంధించిన ఈ అబ్రహాము కుమార్తెను ఈరోజు ఈ విశ్రాంతి దినాన విడిపింపదగదా? నేను విడిపించాలనుకుంటున్నాను.
విడుదల చెయ్యాలని కోరుకుంటున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను బుకింగ్ చేస్తున్నాను. ఆ అబ్రహాము కుమార్తె ఎవరు అనుకున్నారు? సంఘమే. సమాజ మందిరం అంటే మందిరం దేవుని సన్నిధి. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న విశ్వాసులే సాతాను బంధకాల చేత, కట్ల చేత, ఆ దురలవాట్ల చేత బంధించబడి ఉన్నారేమో. అందుకే నీకు వర్ధిల్లటే అనుభవం లేదు, ఆశీర్వాదం లేదు, ఎత్తుదల లేదు, అసలు ఏమాత్రం ఎదగలేకపోతున్నావు, దీవెన పొందలేకపోతున్నావు. నువ్వు అలాగే ఉన్నావు ఇన్ని సంవత్సరాలుగా. నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు నువ్వు ఉన్న స్థలానికి వచ్చాడు. ఆమేన్. ఆ రోజు ప్రభు సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఆ రోజు సమాజ మందిరంలోకి వచ్చిన ప్రభు ఈరోజు నీ ఇంటిలోనికి వస్తున్నాడు. నువ్వున్న స్థలంలోనికి వస్తున్నాడు ప్రభు. ఈజ్ కమింగ్ టు యువర్ హోమ్ దిస్ మార్నింగ్. నేను విడుదల చెయ్యాలని, ఆయన చేతులు నీ మీద వెయ్యాలని, ఆయన చేతులు నీ మీద వేసి నిన్ను విడుదల చెయ్యాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ టు డెలివర్ యూ. నిన్ను విడిపించాలని 116వ కీర్తన 16వ వచనంలో ఇందాక చదువుకున్న భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నా కట్లు విప్పవయ్యా, నీవు ఒక్కడవే నా కట్లు విప్పగలవు. దానియేలు 6:27లో ఆయన మాత్రమే విడిపించేవాడు, రక్షించేవాడు, విడిపించేవాడు ఆయనే. నిర్గమకాండంలో మనం చూస్తాం 3:8 వచనంలో విడిపించుటకు దిగి వచ్చి తిని. యెషయా 61:1లో మనం చూస్తున్నాం చెరలో ఉన్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి విడుదల చేసేవాడు ఆయనే, విడుదల నాయకుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను ఎలా విడుదల చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా ఆయన తన చేతిని చాపుతాడు నీ మీదకి. ఆయన హస్తము నీ మీదకి వస్తుంది. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ అపాన్ యూ. నిర్గమకాండం 13:14 ఈ మాట చదవండి, అందరూ చదవాలా. యేసయ్య నిన్ను ఎలా విడిపిస్తాడు, ప్రభు నిన్ను ఎలా విడిపిస్తాడు. నిర్గమకాండం 13వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. మీ కొడుకులు, మీ కుమార్తెలు, మీ పిల్లలు వచ్చి, డాడీ మనం ఎలా విడుదల పొందామయ్యా, నాన్నగారు మనం ఎలా విడుదల పొందామని మీ పిల్లలు వచ్చి నిన్ను అడిగితే నువ్వేమని చెప్పాలి తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా. ప్రభు అంటున్నాడు, నువ్వేం చెప్పాలి తెలుసా? బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. తన బాహుబలం అంటే తన చేతి యొక్క బలము. నిర్గమకాండం 3:20 చూడండి. 3:20 ఆయన చెయ్యి చాపి నిన్ను విడిపిస్తాడు. ఈ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్ అండ్ విల్ డెలివర్ యూ. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యలో నేను చేయదలచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేస్తాను. అటు తర్వాత నేను మిమ్మల్ని పంపివేస్తాను బయటికి. ఆమేన్. నేను నా చేతిని చాపుతాను ఐగుప్తు మీద. మోసెస్, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా చెయ్యి ఎలాంటిది అనుకున్నావు? ఆయన తన చేతిని చాపి పిల్లలు విడుదల చేస్తాడు. మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్తాను. ఆయన చెయ్యి, ఆయన బాహుబలం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన దేవునిలోనంట హస్తం బయటకు వచ్చిందంట. దేవుడు అనే ఆ స్వరూపంలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చిందంట, బాహుబలం. అదే మన ప్రభు అయిన యేసు. ఆమేన్, హల్లెలూయా. అవర్ లార్డ్ జీసస్. వింటున్నారా? యేసు ప్రభులో నుండి ఒక హస్తం బయటకు వచ్చింది, దేవుళ్ళ నుంచి ఒక హస్తం బయటకు వచ్చింది. ఆ హస్తమే ప్రభు అయిన యేసు. దేవుళ్ళ నుండి జ్ఞానం బయటకు వచ్చిందట, ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసు. దేవుళ్ళ నుండి నోరు తెరిచి మాట్లాడుతుంటే ఒక వాక్కు బయటకు వచ్చిందంట, ఆ వాక్కే యెహోవా వాక్కు, దేవుని మాట. అది యేసయ్య. దేవుళ్ళ నుండి కనికరము, ప్రేమ బయటకు వచ్చిందంట, ఆ ప్రేమే మన ప్రభు అయిన యేసు. ఆమేన్. ఓ ఎంత గొప్ప మాట అండి. నా చెయ్యి చాపి మిమ్మల్ని నేను విడిపిస్తాను. ఆయన గాయపడిన చేతులు నీ మీద చాపబడతాయి. నిన్ను సృష్టించిన చేతులు నీ మీద చాపబడతాయి. ఏమాత్రం భయపడద్దు, ఏ బంధకమన్నా భయపడద్దు.
శరీరాన్ని బంధించాడా? రోగంతో బంధించాడా? నీ లోపల ఉన్న పార్ట్స్ అన్నింటినీ సృష్టించిన దేవుడు నీ ప్రభు అయిన యేసయ్య కాబట్టి ఆయనే బాగు చేయగలడు. వాక్యం ఉంది, ఆయనే గాయపరచును, ఆయన చేతులే బాగు చేయను. నేను బాగు చేస్తాడు ఆయనే. ఆయన హస్తం నీ మీదకి వస్తే నీవు విడిపించబడతావు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 118 కీర్తన 15 వచ్చిన 118 కీర్తన 15 వచ్చిన ఆయన చేయి, ఆయన హస్తం ఎలాంటిదో చూడండి. ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినపడును. 118:15 అండి. చదువు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణ హస్తము, అదే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము, ప్రైజ్ ది లార్డ్, సాహస కార్యములను చేయను. సాహస కార్యములు అంటే, సాహస కార్యాలంటే ఎవరు చేయలేని కార్యాలు. ఎస్, డాక్టర్లు అసాధ్యం అంటే ప్రభు కార్యం చేస్తాడు. నీకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తే ప్రభు నీకు గర్భం తెరుస్తాడు. నీకు ఉద్యోగం రాదని అందరూ నవ్వితే ప్రభు నీకు శ్రేష్టమైన గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఈడు పచ్చి దత్తం, వీడు ఎందుకు పనికి అందరూ అంటే ప్రభు నిన్ను జ్ఞానవంతుడికి చేసి దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తాడు ప్రభు. సాహస కార్యాలు చేసేది ఆయన హస్తము. ప్రియులరా, ఆయన చేతులు తాకితే జీవమే. చూడండి మత్తయి 9:18 సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెని ప్రభు ముట్టాడు. మత్తయి సువార్త 9:18 చూడండి. వెంటనే స్వస్థ వచ్చేసింది. చదివారా? 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. 25వ వచనం చూడండి క్లియర్గా. సమాజమును బయటికి పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగా, ఆమె చేతిని ముట్టగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. ఎప్పుడైతే చనిపోయిన చిన్న బిడ్డ, 12 years old చిన్న బిడ్డ, చనిపోయిన చిన్నమ్మాయి అందరిని బయటికి పంపించేసి ఆ యొక్క చేతిని ఇలా ముట్టగానే వెంటనే లేచి కూర్చుందంట. అంటే చెప్పండి, ఆయన చేతిలో ఏముంది? జీవం ఉంది. ఆయన చేతులు సాహసకార్యాలు చేస్తాయి. ఆయన చేతులను సృష్టించాయి. ఆయన చేతులు అద్భుతాలు చేస్తాయి. ఆయన చేతులు 5,000 మందికి 5 చేపలు పంచిచ్చాయి. ఆయన చేతితో నిన్ను విడిపిస్తాడు. ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు. ప్రపంచమా, లోకమా, ఇండియా, ఐఎమ్ స్పీకింగ్ విత్ ఇండియా. భారతదేశంతో మాట్లాడుతున్నాను. భారతదేశమా, నిన్ను విడిపించేవాడు ఒక్కడే, ప్రభు అయిన యేసు మాత్రమే. ఆమేన్. ప్రపంచమా, 260 దేశాలలో ఉన్న జనములారా, గుడ్ న్యూస్ టు యూ. ఏంటో తెలుసా? జీసస్ ఓన్లీ కెన్ డెలివర్ యూ. యేసు మాత్రమే నేను విడిపించగలడు. ఆమేన్. నిరీక్షించు, రా ప్రభు దగ్గరికి. ఆయన చేతులు నీ మీదకి వస్తాయి, నీకు విడుదల. ఆయన చేతులు నీకు విడుదలిస్తాయి. ఇంకేం చేస్తే తెలుసా? ఆయన ఒక్క మాట మాట్లాడితే నువ్వు విడుదల పొందుకుంటావు. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. దర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట 107వ కీర్తన 20 వచ్చిన తీయక్కర్లేదు. 107:20. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. వారి పడిపోయిన గుంటల్లోంచి ఆయన వారిని పైకి లేవనెత్తను. ఇర్మియా గ్రంథము 5:14 నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది, జస్ట్ లైక్ ఎ ఫైర్. నా మాటలో జీవము. లాజరు బయటికి రానేసరికి ఆ మాటలో జీవము చనిపోయిన లాజరును బ్రతికించింది ప్రియులారా. ఈరోజు ఆయన వాక్కు నిన్ను విడుదల చేస్తుంది. యోహాను 8:31 ప్రభువు తమ నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యం మిమ్మల్ని సత్యమందు నిలిచిన వారైతే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఏంటో తెలుసా? యోహాను 17:17 ఉంది. ఆ వాక్యం సత్యము, దేవుని వాక్యము. వాక్యం మిమ్మల్ని విడుదల స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం నిన్ను విడుదల చేస్తుంది. ఆయన వాక్కు నిన్ను విడుదల చేస్తుంది. అంతేకాదు
ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను విడుదల చేస్తాడు. దేవుని వాక్యంలో మీరు చూస్తే గలతీ 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, వాక్యంలో 6-7 వచనాల్లో, నీవు ఇక దాసుడువు కాదు, నీవు వారసుడువు. పరిశుద్ధాత్మ ద్వారా మనము విడుదల పొందుకుంటున్నాం. చదువుతారన్నమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చదవండి. 6-7 వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. నీవు దాసుడువు కావు, కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసుడవు. ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆయనట దేవుడట నాయన తండ్రి అని పిలిచే, అబ్బా అని పిలిచే ఆ దత్త పుత్రాత్మను మనలోని పంపించాడు. పరిశుద్ధాత్మను మనలోని పంపించాడు. పరిశుద్ధాత్మతో మనం నింపాడు. కాబట్టి ఇక నీవు దాసుడువు కాదు, వారసుడవు. ఆమేన్. నో మోర్ స్లేవ్, యు ఆర్ ఎ సన్. నువ్వు కుమారుడు అయితే వారసుడివి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీ బంధకాలన్నీ పటా టపా 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 దిగిపోతాయి. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? సంసోను మీద దేవుని వచ్చి ఏమైందమ్మా? ఢిల్లీలో ఇంట్లో ఉన్నాడు, ఫిలిస్తీన్ ఇంట్లో ఉన్నాడు. ఢిల్లీలో ఏం చేసిందంటే జోలించి లాడించి ప్రియులరా మరి వశపరుచుకుంది. ప్రియులరా అభిషేకించబడిన వాడు వశమైపోయాడు, పాపపు వలలో పడిపోయాడు. ఆ టైంలో ఏం చేసింది తెలుసా? ఫుల్ తాళ్ళతో కట్టేసిందట. సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారా అనేసరికట యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చినప్పుడట ఏదో చిన్న చిన్న తాళ్ళు తెప్పిన టపటప తెప్పేసాడట. పిల్లలు తెప్పి మారేసాడట. ఆశ్చర్యపోయింది. ఢిల్లీలో అడుగుతుంది, రోజుకు అడుగుతుంది, నీ బలం ఎక్కడ? నీ సీక్రెట్ ఏంటి? నీ రహస్యం ఎక్కడ? సంసోను తెలుసు, నా రహస్యము పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ ఈజ్ మై సీక్రెట్. బ్రదర్, ఎంత ధైర్యంగా సువార్త ప్రకటిస్తారు, రోగుల కొరకు ప్రార్థన చేస్తారు, దెయ్యాలు పట్టినందుకు అంత ధైర్యంగా వెళ్తారు. ఎన్నో కార్యం, అసలు భయపడరు. మీ సీక్రెట్ ఏంటి బ్రదర్ అని అడిగితే నేను చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడే నా రహస్యం. నాకే కాదు, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నింపబడితే, దేవుని ఆత్మతో నింపబడితే నీవు ఒక దాసుడువు కాదు, నీకు బంధకాలు లేవు, నీవు కుమారుడు అయితే వారసుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపిస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ కెన్ డెలివర్ యూ మై బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం నీ మీద దిగి రావాలని కోరుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలని కోరుకో. నీ జీవితాన్ని గొప్పగా అద్భుతంగా మార్చేస్తాడు ప్రభు. నేను ముగించేస్తున్నాను. 18 ఏళ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె భయంకరంగా బంధించబడింది. పిల్లరా సమాజ మందిరంలోకి వచ్చింది. పిల్లరా దేవుని మహాకృప, యేసు ప్రభు వారు కళలో పడింది. ఆమె యేసయ్య దృష్టిలో పడింది. యేసయ్య కనుదృష్టి ఆమె మీదకి వచ్చింది. వెంటనే ఆమె బంధకాల నుంచి విడుదల పొందుకొని యేసయ్యని మహిమపరిచిందట, యేసయ్యని కనపరిచిందట. ఒక్కసారి జాగ్రత్త నా వైపు చూడండి. అప్పటి వరకు నడుము వంగిపోయింది. అప్పటి వరకు హల్లెలూయా లేదు, మహిమపరచడాలు లేవు. అప్పటి వరకు మనుషులను చూసింది లేదు, నిలబడింది లేదు. నేల చూపులు చూసి ఇంకా గూనొచ్చిన ఎలా ఉంటారండి, ఇంకా భూమికి కిందకే పై చూపులు లేవు. పాపం ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు బంధించాడు సాతానుడు. శ్రేష్టమైన జీవితం అంతా పాడైపోయింది. శ్రేష్టమైన ఎవరి జీవితం అంతా వ్యర్థమైపోయింది. నిరాశ నిస్పృహలో నిండిపోయింది. ఆ ముఖంలో సంతోషం లేదు, కళ్ళల్లో ఆనందం లేదు, కళ్ళల్లో కన్నీళ్ళు. జీసస్ మేక్స్ డిఫరెన్స్. యేసయ్య మార్పుని కలుగజేస్తాడు. ఏ వ్యక్తికైనా, ఎలాంటి వ్యక్తికైనా యేసయ్య మార్పుని కలుగజేస్తాడు. జీసస్ కెన్ మేక్స్ యూ డిఫరెన్స్. నేను ఈ మాటలు చెప్తుండగా ప్రభు నువ్వు ఉన్న స్థలంలోనికి వచ్చి, నీవు ఉన్న గదిలోనికి వచ్చి, నీవు ఉన్న పరిస్థితుల్లోనికి వచ్చి, నువ్వు ఆయన దగ్గరకు రావద్దు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ సమాజ మందిరంలో ఆమె ఉందని తెలిసి యేసయ్యే వచ్చాడు నడుచుకుంటూ.
Jesus himself came to her. ప్రభు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, డాటర్, కుమార్తె ఏమైందమ్మా? చెప్పుకుంటుంది, అయ్యా యేసయ్య, నేను అబ్రహాము కుమార్తెనే, నేను ఇజ్రాయేలీనే, నేను వాగ్దానాలు కలిగిన దాన్ని, ప్రవచనాలు నాకు ఉన్నాయి, కానీ ఎందుకో సాతానుడు బంధించాడు అయ్యా. ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు. భవిష్యత్ అంతా అంధకారం అయిపోయింది, భవిష్యత్ అంతా అగమ్యగోచరం అయిపోయింది. అలాగా ఏం భయపడదు, ఐ విల్ మేక్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పును కలగజేస్తాను. జీసస్ ఓన్లీ కెన్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు ఒక్కడే మార్పును కలగజేయగలడు. భారతదేశమా, ప్రపంచంలో ఉన్న జనములారా, దేశములారా, listen this good news, listen this news. Only Jesus is hope for you. యేసు మాత్రమే నీకు నిరీక్షణ. You can found hope in the Lord Jesus alone. ప్రభు చావి మీద చేతులుంచాడు. వెంటనే చక్కగా నిలబడింది. గూనంతా పోయింది పిల్లలు. దెయ్యం వదిలేసింది పిల్లలు. బలహీనపరిచి దెయ్యం వదిలేసింది పిల్లలు. వాడి క్లచెస్ అని దిగిపోయి, వాడి బంధకాలని ఊడిపోయాయి. అంటే లేచి ప్రభు నామాన్ని చేతులెత్తి ఆరాధిస్తూ, నాకు బైబిల్లో వ్రాయబడలేదు కానీ యేసయ్య పాదాల మీద పడిపోయి ఉంటుంది. యేసయ్య కాలు పట్టుకుని వదలట్లేదు. అయ్యా ప్రభు అంటున్నారు, అమ్మ వదిలమ్మ, నేను వెళ్ళాలి. అయ్యా, నా తనివి తీర నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాయా, నా తనివి తీర నీ పాదాలు ముద్దు పెట్టుకుని నువ్వయ్యా. యేసయ్య కాసేపు నేను ఆరాధించుకోవచ్చా? యేసయ్య కాసేపు నేను ఆరాధించాలని ఉందయ్యా. ఎవ్వరు నా జీవితంలో చేయలేని కార్యాన్ని నువ్వు చేసి పెట్టవే. ఎవ్వరు నన్ను ప్రేమించకపోగా, ఎవ్వరు ఎవరు నా ఎదుగు రాలేదయ్యా, ఎవరు నన్ను కనికరించలేదయ్యా, ఎవ్వరు నన్ను ఆదుకోలేదయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా. నేను నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా అని ఆయన మహింపరిచి ఆ సమాజ మందిరంలో నుండి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈరోజు నీకు శుభవార్త అంటే తెలుసా? ఏ స్థలంలో నువ్వు వాక్యాన్ని వింటున్నావో, ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు, ఒకవేళ కుటుంబంతో వింటున్నావేమో, నీ ఫ్యామిలీతో వింటున్నావో, లేకపోతే ఒంటరిగా వింటున్నావో, కన్నీళ్ళు కార్చుకుంటూ వాక్యాన్ని వింటున్నావో, కాలు చేతులు వణుకుపోతూ వాక్యాన్ని వింటున్నావో, పరిస్థితి బాగోక మానసిక దౌర్బల్యంతో, మానసిక బలహీనతతో వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు. ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడు ఈ ఉదయం. Lord is coming. Lord is coming to you, my brother, my sister. Jesus is coming to you this morning. ప్రభు నీ దగ్గరగా వస్తున్నాడు, నేను కనికరించబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. దేవుడి మాటలు దీవించునుగాక. సాతాను యొక్క బంధకాల నుంచి ప్రభు నిన్ను ఎలా విడుదల చేస్తాడు. How God delivers his people from the clutches of the devil. సాతాను యొక్క బంధకాలు, వాడి యొక్క ఉరులు, వాడి యొక్క గాలము, వాడి యొక్క వల నుండి నేను ఎలా విడుదల చేస్తాడు. ఈ ఉదయం ప్రభు నేను విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. I am going to pray for you. Hallelujah. మంచి పాట మనం విందాం. మీరు అలాగే ప్రభుకి మీరు వదిలి సమర్పించుకుంటుండండి. అయ్యా, సాతానుడు దోచుకున్నాడు అయ్యా, సాతానుడు దొంగలించాడు అయ్యా. నా బలము, నా ఆరోగ్యం, నా ధనము కష్టార్జితం అయ్యా. నా కష్టార్జితం చిరుగుపని సంచిలో వేసినట్టు అయిపోయింది అయ్యా. నా కష్టార్జితాన్ని లజ్జాకరమైన దేవత మింగేస్తుంది అయ్యా. ఏమీ లేని వాడిగా మిగిలిపోయాను అయ్యా. జీసస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ దిస్ మార్నింగ్. ప్రభు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ దగ్గరికి రావడానికి. అయ్యా, సాతానుడు తరుముతున్నాడు అయ్యా. నన్ను నిద్ర సరిగ్గా పట్టట్లేదయ్యా, నెమ్మది లేదయ్యా, భార్య భర్తల మధ్య సమాధానం లేదయ్యా, ఇంట్లో ఉండాల్సిన నెమ్మది లేదయ్యా. సాతానుడు చెలరేగిపోతున్నాడు అయ్యా. సాతానుడు ఆడుకుంటున్నాడు అయ్యా నా జీవితంలో. అలాగుందా?
సమాజ మందిరంలో ఆమె ఉన్న స్థలానికి ప్రభు వచ్చినట్టుగా ఈ మధ్యన నీవు ఉన్న స్థలానికి ప్రభు వస్తున్నాడు. గాడ్ ఈస్ కమింగ్ టు యూ. ఇప్పుడే ప్రభు ఆయన దక్షిణ హస్తాన్ని మీద చాపుతాడు. ఆయన బాహుబలముని మీద చాపుతాడు. అయ్యా డాడీ, ఇశ్రాయేలు పిల్లలు వచ్చి తండ్రి దేవుడు మన ఎలా విడిపించాడయ్యా అని అడిగితే ఆయన బాహుబలము చాపి విడిపించాడని చెప్పండి. ఐగుప్తులో నుండి తన హస్తము నీ మీద చాపుతున్నాడు. నిరుదైన ప్రభుకి ఇస్తావా? అలాగే ప్రార్థన చేసుకున్న ఒక క్షణం, అలాగే ప్రార్థన చేసుకున్న ఒక క్షణం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవకండి, చిన్న ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైన నన్ను విడిపించినావు యేసయ్యా. ఘోర పాపినైన నన్ను విడిపించినావు యేసయ్యా. నీ ప్రేమతో నీవే నన్ను విడిపించి, నీ ప్రేమతో నీవే నన్ను విడిపించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నీవే నన్ను విడిపించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఒక వ్యక్తి పట్ల, బంధకాలలో ఉన్న ఒక వ్యక్తి పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో అయ్యా, ఒక వ్యక్తిని విడిపించడానికి నువ్వు ఎంత సిద్ధంగా ఉంటావో నాయన. నిన్ను ఆశ్రయించిన వారిని ప్రభా విడుదల చేయడానికి ఎంత సమర్థుడో ఈ ఉదయం మాకు కళ్ళకు కట్టినట్లుగా మాట్లాడావు. సాతానుడు ఎంత భయంకరముగా, ఎంత క్రూరముగా ప్రభా, ఎంత విచ్చలవిడిగా నాయన, ఎంత దౌర్భాగ్యకరమైన రీతిలో వాడు మనుషుల జీవితాలతో ఆటలాడుతున్నాడు, ఎలా బంధిస్తున్నాడు, ఎలా చంపి నరకాన్ని తీసుకుని పోతున్నాడు,
ఎలా సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలు దొంగలిస్తున్నాడో వాక్యంలో నుంచి మేము చూసామయ్యా. అయితే అపవాది క్రియలను లయపరచడానికి నువ్వు వచ్చావని, అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడని లేఖనాల్లో మేము చూసాం. అయ్యా, అబ్రహాము కుమార్తెను ఎలా కనికరంతో విడిపించావో, ఇదిగో నా మాటలు వింటున్న బిడ్డలను ప్రభువా కనికరముతో విడిపించయ్యా. మీ చేతులు చాపయ్యా, మీ హస్తము నీ బిడ్డల మీద చాపయ్యా. నీ బిడ్డల కన్నీరు తుడువయ్యా. వారి బలహీనతలు తీసేయ్యా. పోగొట్టుకుని తిరిగి ఇచ్చేసయ్యా. చిరిగిపోయిన సంచి వలె సాతానుడు చేశాడు. లజ్జాకరమైన దేవత వలె నాయన మా కష్టార్జితాన్ని, గొర్రెలు, మేకలు అన్ని మింగేస్తున్నాడు సాతానుడు. అయ్యా అయ్యా, జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఆ కుమార్తెను ఎలా విడిపించావు? మీ బాహుబలము సాహస కార్యాలు చేస్తుంది. మీ చెయ్యి స్వస్థ అద్భుతాలు చేస్తుంది. అది గాయపడిన చెయ్యి కదా నాయన, అది మమ్మల్ని సృష్టించిన చేతులు కదా, గాయపడిన చేతులు కదా. మమ్మల్ని ఒకసారి ముట్టండి నాయన. ఈ నా మాటలు వింటున్న వారందరినీ తాకండి ప్రభువా. In the name of Jesus, in the name of Jesus, you are delivered. స్వస్థత, విడుదల పొంది ఉన్నావు. నీ బిడ్డల మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇతరపు ఆరాధన దీవించినందుకు ప్రభా, లాక్డౌన్ పూర్తయ్యే వరకు మీ కృపలో మమ్మల్ని అందరం దాచిపెట్టండి. ఏ శోధన, ఏ డిస్టర్బెన్స్, ఏ గలిబిలి ఎవరి కుటుంబాల్లో కలగకుండా నీ నెమ్మది, సమాధానము ప్రభు పరిపాలించేటట్లుగా చేయండి తండ్రి. నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మేము మరలా ముఖాముఖిగా కలుసుకునే వరకు మీ కృపలో దయగల రెక్కనీళ్ళ మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని నీ బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి బిడ్డలందరినీ, లైవ్లో వాక్యం వింటున్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, ప్రాణములకు ప్రియుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడయుండి ప్రతి విధమైన సాతాను బంధకాల నుంచి మనం విడిపించి స్వతంత్రులుగా చేసే సమాధానంతో మనం నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వాక్యాన్ని ఇప్పటివరకు చక్కగా శ్రద్ధగా ఆలకించిన ప్రియులందరికీ ప్రభు యేసు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ప్రియులారా, మరి ప్రతిరోజు 7 గంటలకు సాయంకాలం లైవ్లోకి వస్తున్నాం. మీకు అవకాశం ఉంటే వీలైతే 7 o'clock ఈవినింగ్ ప్రతిరోజు 1 గంట ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. కలిసి ప్రార్థన చేస్తున్నాం, కలిసి ఆరాధన చేస్తున్నాం. చాలామంది వస్తున్నారు, చాలామంది దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడతారు. పిల్లరా, మే 17 వరకు ఈ లాక్డౌన్ పొడిగించడం అయింది కేంద్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వ ఆదేశాలకి అనుకూలంగా మరి లాక్డౌన్ పూర్తయ్యే వరకు మరి మన గృహాలలోని ఎలాగనే ఆరాధనలో కలుసుకుంటాం. మరి దేవుని చిత్తమైతే ప్రభు అవకాశం ఇస్తే ఈ లోపే నేను మీ గృహాలు దర్శించడానికి ప్రయత్నం చేస్తాను. మీ ప్రతి గృహాన్ని నేను దర్శించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరం నాకు తెలియజేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను, మీరు కూడా మాకు ప్రార్థన చేయండి. ఈ దినపు ఆరాధనలో పార్టిసిపేట్ చేసిన వారందరినీ ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.